ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి నిమ్మ రైతులందరికీ నమస్కారం అన్న. ఈరోజు మనము అనంతపురము అలాగే హైదరాబాద్ ఢిల్లీ మార్కెట్లో కోల్కతా మార్కెట్లో మన బత్తాయి ధరలు ఎలా పోయిందని పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులందరూ గమనించాలండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకు వీడియో వెళ్తుందండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఇప్పుడు సీజన్ కాయలే వస్తున్నాయండి అనంతపురం మార్కెట్కి, గైరంగాలు రావడం లేదు. ఇంకోటండి, సీజన్ కాయలు మనకు టాప్ వచ్చి 23-24 వేలు పోతుందండి, అంతేనండి. ఎక్కువ స్టార్టింగ్ 8 వేల నుంచి స్టార్ట్ అవుతుంది, తక్కువే స్టాక్ వస్తుంది. ఇంకోటండి, ఇప్పుడు వచ్చే కాయలన్నీ సీజన్ కాయలు కాదండి, మనకు జూలై ఆగస్టు వచ్చేది సీజన్ కాయలు. మీరు ఎందుకు పెడుతున్నారో వీటికి పేర్లు సీజన్ కాయలు నాకైతే అర్థం కావడం లేదు. మనకు జనవరి ఫిబ్రవరిలో పూత వచ్చి మనకు జూలై ఆగస్టులో వస్తాయండి, అవి సీజన్ కాయలు అంటారు. నవంబర్ డిసెంబర్లో వచ్చేవానికి వెనుక గైరంగం కాయలు అంటారండి. ఓకే, ముఖ్యంగా దీన్ని గమనించినట్లయితే కాయ రేట్లు మనం గమనించినట్లయితే మీరు ఢిల్లీ మరియు హైదరాబాద్ మార్కెట్లో కోల్కతా మార్కెట్లో మనకు రేట్లు అనేది యథాస్థితిలోనే ఉన్నాయండి. ఢిల్లీలో అయితే 90,000, కలకత్తా కూడా 90,000, మరి హైదరాబాద్ వచ్చి 82-83 వేలు పోతుందండి టాపు గైరంగం. అలాగే సీజన్ కాయలు గమనించినట్లయితే అనంతపురం మార్కెట్లో 23,000, మహా అంటే 25-30 వేల దాకా పోతుందండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు గైరంగాలు ఉంటే, వెనక గైరంగా కాయలు ఉంటే, అంటే నవంబర్ డిసెంబర్ వచ్చిన కాయలు తొందరగా సైజ్ తెప్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారండి, సార్ మాకు చెట్లు చాలా చనిపోతున్నాయి, వాటికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు అడ్వాన్స్గానే సాయిల్ కిట్, భూమి వ్యాక్సినేషన్ అండి. భూమి వ్యాక్సినేషన్ అంటే మనుషులు మనం ఎలా వ్యాక్సినేషన్ వేసుకుంటామో అలాగే భూమికి కూడా వ్యాక్సినేషన్ మాదిరే సాయిల్ కిట్ లాంచ్ చేసామండి. సాయిల్ కిట్లో మనం 3 కేజీలు ఉంటుంది, ట్రైకింగ్ 1 కేజీ ఉంటుంది, ఫ్లోజో 1 కేజీ ఉంటుంది, మైక్రోమాగ్నో 1 కేజీ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరే సోదరుడు దాని డ్రిప్లోకి ఎకరాకు ఒక కిట్, ఎకరాకు కిట్ వచ్చి మనకు 1650 నుంచి 1700 వరకు పడుతుందండి. వదులుకోవడం వల్ల మనకు భూమిలో చెట్లు చనిపోకుండా, అలాగే చిన్న చెట్లు మన కాయలు కానీ అలాగే మొక్కలు హెల్తీగా ఉండడానికి, పీచు వేరు వస్తడానికి, భూమిలో కర్బన శాతం పెరగడానికి, అలాగే భూమిలో హానికరమైన ఫంగస్ కానీ శిలీంధ్రాలు కానీ పెరగకోకుండా, అలాగే వేరుకులు కానీ నెమటోడ్స్ కానీ పెరగకోకుండా, మొక్కలు చనిపోకుండా అద్భుతంగా మనకు అలాగే మొక్క ఎదగడానికి కూడా ఇవి తోడ్పడతాయి. కావున ప్రతి ఒక్క సోదరుడు కాయ సైజు కొరకు మనం సంప్రదించండి. న్యూట్రిక్స్ రెడ్, కే గ్రీన్ కొరకు ఆర్డర్ల కొరకు డిస్ప్లేలో కనబడిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు చిన్న చెట్ల కాయలు ఎలా సైజ్ తెచ్చుకోవాలనుకున్నా మీరు కాయల ఫోటోలు పెట్టినట్లయితే కంప్లీట్గా మీకు మేము పరిష్కారం తెలుపబడి, కాయల ఫోటోలు పెట్టిన వెంటనే ఈ కాయకి ఏ మందు వాడుకోవాలి, అలాగే కాయ సైజుని బట్టి మనము ప్రోటోకాల్ తెలుపబడినండి. ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాయ సైజ్ తెచ్చుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే కాయల ఫోటోలు పెట్టినట్లయితే మీకు నేను మందులు పంపిస్తానండి. అలాగే ఆల్ ఇండియా కార్గో అండ్ నవతా ట్రాన్స్పోర్ట్, మీకు ఏ ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్లో మేము మందులు పంపిస్తామండి. కావున ప్రతి ఒక్క సోదరుడు ఫీల్డ్ విజిట్ కొరకు కూడా సంప్రదించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.